హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేయటం జరుగుతుంది. ఏ విధంగా అయితే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తారో అదేవిధంగా 24/7 మీకు సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు ఈ క్లాసెస్ని మీరు చూసుకోవచ్చు. ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో ఈరోజు టీఎస్పీఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారము న్యూస్ పేపర్లో రావటం జరిగింది. టీఎస్పీఎస్సి టీఎస్పీఎస్సిలో ప్రక్షాళన చేపడుతున్నట్టుగా న్యూస్లో రావటం జరిగింది. సో ఏ విధంగా రిక్రూట్మెంట్ చేసుకోవాలి, క్యాలెండర్ ఏ విధంగా ప్రకటించాలి, ఈ అంశాలు పరిశీలన చేయడానికి తెలంగాణ ప్రభుత్వము వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పరిశీలన చేయమని తెలంగాణ నుంచి అధికారులను పంపటం జరిగింది. ఆ క్రమంలో టీఎస్పీఎస్సి కార్యదర్శిగా ఉన్న అనితా రామచంద్రన్ గారు కేరళ వెళ్ళి తెలియజేసి అక్కడ విధానాన్ని పరిశీలన చేసి ప్రభుత్వానికి తెలియజేశారు. అక్కడ ఎప్పుడైతే ఖాళీ ఏర్పడుతుందో ఖాళీ ఏర్పడే నాటికి ముందుగానే ఆ ఖాళీకి సంబంధించి భర్తీ ప్రక్రియ జరుగుతుందని ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఉదాహరణకి ఇక్కడ ఒక ఎంప్లాయీ తెలంగాణలో 26 జనవరి 2024 నాడు రిటైర్డ్ అవుతారు అనుకుందాం. ఈ రిటైర్డ్ అయ్యే సమయానికి ముందుగానే 6 నెలల ముందుగానే నియామక ప్రక్రియ అన్నది ఈ ఖాళీకి జరిగి తీరాలి. అంటే ఎప్పుడు వస్తున్నది? సో ప్రాబబ్లీ జూలై ఆగస్టు నాటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైతే జనవరి నాటికి ఇక్కడ ఖాళీ అయ్యే స్థానాన్ని కొత్తగా వచ్చే వ్యక్తి భర్తీ చేయటం జరుగుతుంది. సో ఇలాంటి ప్రక్రియ జరుగుతున్నది కేరళలో అని తెలియజేశారు. సో ఇది మంచి ప్రక్రియ. దాంతోపాటుగా యూపీఎస్సికి సంబంధించి కూడా పరిశీలన చేయడానికి అధికారులు వెళ్ళటం జరిగింది. సో అక్కడ యూపీఎస్సి మీకు తెలిసిందే, సివిల్స్ రెగ్యులర్గా నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ డేటు, మెయిన్స్ డేటు అన్నీ క్లియర్గా ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. ఎప్పుడైతే అభ్యర్థికి ఎగ్జామ్ డేట్స్ క్లియర్గా ఉండి నోటిఫికేషన్ 100% ప్రతి సంవత్సరం కన్సిస్టెన్సీ ఉన్నదని తెలుస్తుందో అప్పుడు అభ్యర్థి తన పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి సక్సెస్ అవ్వటానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది. సో అలాంటి ప్రక్రియ టీఎస్పీఎస్సిలో తేవటానికి ప్రభుత్వం ఆలోచన చేపడుతున్నది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ప్రస్తుత ప్రభుత్వము 1 ఫిబ్రవరి నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్నట్టుగా వారి మేనిఫెస్టోలో తెలియజేశారు. ఆల్రెడీ 500+ ఖాళీలు ఉన్నాయి. సో ఇంకా 600 వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ కోర్టు విషయాలు అవన్నీ తేలగానే ఇంకా అదనంగా మరికొన్ని ఖాళీలు చేర్చి పెద్ద నోటిఫికేషన్ ఇవ్వటానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. సో ఎటు తిరిగి ఏప్రిల్లో అనేది లోక్సభలో ఎన్నికలు అనేది జరుగుతూ వస్తాయి. సో దానికన్నా ముందుగానే వాళ్ళు ఇచ్చిన హామీ మీద ఒక స్పష్టత అనేది వాళ్ళు నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందులో ఫస్ట్ మనకు కనిపిస్తుంది గ్రూప్ 1. సో అది కూడా భారీ నోటిఫికేషన్ వస్తుంది. ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇక మరి ఇంకెప్పుడూ కూడా తెలంగాణలో వచ్చే అవకాశం ఉండదు. సో ఎప్పుడు వచ్చినా కానీ ఇంకా 100, దానికి ఒక 10 or 20 అటు ఇటుగా ± తోటే నోటిఫికేషన్స్ ఉంటాయి తప్పితే 600 వేకెన్సీస్ తోటి ఇంత పెద్ద నోటిఫికేషన్ రాదు. సో జస్ట్ లిటిల్ బిట్ మీరు మెయిన్స్ రైటింగ్ అని కొద్దిగా ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీగా ఇక్కడ సక్సెస్ అవుతారు. సో దీనికి సంబంధించి అభ్యర్థులు అడుగుతున్నారు, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి సార్, దీనికి ఎప్పుడు మన ప్రోగ్రామ్ ఉంటుందని. సో ఈ వీక్లో నేను మీకు తెలియజేస్తాను. ఒక 500 ఇంపార్టెంట్ ఏరియాస్ మనము సెలెక్షన్ చేసుకొని, సో దీని మీద 1కి 10 సార్లు, ఇక వీటిలో నుంచి క్వశ్చన్ బయటికి వెళ్ళదండి. సో 100% ఇక్కడి నుంచే ఇన్ అండ్ అరౌండ్ ఎగ్జాక్ట్గా వాట్ ఈజ్ వాట్ అని కాకపోయినా ఇన్ అండ్ అరౌండ్ ఖచ్చితంగా ఈ 500లో క్వశ్చన్ ఉండేటట్టు మనం వర్క్ చేస్తాం. ఈ 600 వేకెన్సీస్లో జాబ్ కంపల్సరీ సాధిస్తాం. ఇది టీఎస్పీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి. సో దాంతోపాటు ఏపీపీఎస్సి గ్రూప్ 2 అన్నది 25 ఫిబ్రవరి నాడు కండక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి మనము అప్పుడే 60 days యాక్షన్ ప్లాన్ ఇవ్వటం జరిగింది. ఇది పార్ట్ 2 అని కూడా ఎవరైతే ఇంకా రివిజన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ వస్తున్నది. సో వీళ్ళు రివిజన్స్ బాగా పెంచుతూ ఉండండి. ఇప్పుడు ఇస్తున్న కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ రండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2, ఏపీపీఎస్సి గ్రూప్ 1. సో ఇప్పుడు ఇస్తున్న కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలంటే
మనం ఇస్తున్న ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతురండి. నేను యాక్షన్ ప్లాన్ ఇస్తాను త్వరలో, అది ఫాలో అవుతురు. ఈరోజు కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, ఫాలో అవుతూ ఉండండి. ఇండియా నేవీ మిజైల్ డెస్ట్రాయర్ INS ఇంపాల్ని దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇది డెస్ట్రాయర్. నేను మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ ఇస్తున్నప్పుడు ఈ డిఫెన్స్ గురించి క్లియర్గా ఇచ్చాను. అందులో ఆర్మీ గురించి, ఎయిర్ ఫోర్స్ గురించి, నేవీ గురించి ఇచ్చాను. నేవీలో వివిధ రకాలైన షిప్లు, వాటి యొక్క ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఒకసారి ఆ క్లాస్ చూడండి, మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో. లేని వాళ్ళు మామూలుగా దాని డెస్ట్రాయర్ అంటే మీకు ఈజీగానే అర్థమవుతుంది. అయినా ఎనీవే ఒకసారి చూద్దాం డెస్ట్రాయర్ అన్నది. సో ఇది ఒక పెద్ద షిప్. ఈ షిప్ అన్నది ఈ వివిధ రకాలైన ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎక్విప్మెంట్స్ని అవి కూడా తీసుకొని వెళ్తుంది. పైలట్ క్యారియర్ షిప్ ఇదంతా కూడా. సో దీనికి రక్షణగా వివిధ రకాలైన షిప్పులు ముందు ప్రయాణం చేస్తూ ఉంటాయి. సో ఈ షిప్ అన్నది చిన్నగా బయలుదేరుతుంది, చిన్నగా కదులుతూ వస్తుంది. అండ్ యుద్ధానికి సంబంధించి అతి ముఖ్యమైన షిప్గా దీన్ని పరిగణించబడతారు. దీనికి రక్షణగా మరికొన్ని షిప్పులు అన్నవి ఉంటూ ఉంటాయి నేవీకి సంబంధించి. అందులో ఒక దాని పేరే డెస్ట్రాయర్. సో ఇది వేగంగా ముందుకు వెళ్ళి శత్రువుని ముందుగానే అటాక్ చేసేసేసి ఈ ఏరియాని ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించటం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ షిప్ బిల్డింగ్ అనేది మిజైల్కి సంబంధించి ఇది తయారు చేయటం జరిగింది. సో దీనికి INS ఇంపాల్ అని పేరు పెట్టారు. సో నార్త్ ఈస్టర్న్కి సంబంధించి ఈ ఇంపాల్ అనే పేరు పెట్టడం అన్నది ఫస్ట్ టైం జరిగింది. సో ఇది వెస్ట్రన్ నేవల్ కమాండ్కి అందజేస్తారు. ఇట్లాంటి డెస్ట్రాయర్స్ ప్రస్తుతము 13 దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి. ఎన్ని దేశాలండి? 13 దేశాల దగ్గర మాత్రమే ఈ డెస్ట్రాయర్స్ ఉన్నాయి. భారత్లో మొత్తము INS ఇంపాల్తో కలిపి 12 డెస్ట్రాయర్స్ ఉన్నాయి. భారత్లో 12 డెస్ట్రాయర్స్ ఉన్నాయి. భారత్ దగ్గర మొత్తం వార్షిప్స్ 132 ఉన్నాయి. ఇట్లాంటి వార్షిప్స్ అన్నవి 132 ఉన్నాయి. దీని సంఖ్యను మనం పెంచుకోవాలి. 170 నుంచి 175 వరకు మనం రీచ్ కావాలి. ఎప్పటికల్లా 2035 నాటికి. ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం? 2024లో ఉన్నాము. ఈ వార్షిప్ని డిజైన్ చేసింది ఇండియన్ నేవీస్ వార్షిప్ డిజైన్ బ్యూరో. డిజైన్ చేసింది ఒకటి, దీనిని నిర్మించింది మాజ్గావ్ డాక్ షిప్యార్డ్ లిమిటెడ్. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నిర్మించబడింది. భారత్ అత్యంత వేగంగా నిర్మించిన షిప్ ఇది. దీని నిర్మాణ ప్రక్రియ 2017 మే 19న ప్రారంభమైంది. 2019 ఏప్రిల్ 20 నాటికి పూర్తయింది. దాని తర్వాత ట్రయల్ వర్షన్స్ అన్నీ చేసి ఇక్కడ వెస్ట్రన్ కమాండ్కి అందచేశారు. భారత్లో మొత్తం 3 కమాండ్స్ ఉంటాయి నేవీకి సంబంధించి హెడ్ క్వార్టర్సు. ఒకటి ఈస్టర్న్ కమాండ్, హెడ్ క్వార్టర్ విశాఖపట్నం. 2 సదరన్ కమాండ్, హెడ్ క్వార్టర్ కొచ్చి. 3వది వెస్ట్రన్ కమాండ్, హెడ్ క్వార్టర్ ముంబై. సో ఇప్పుడు INS ఇంపాల్ అన్నది ఏ కమాండ్కి ఇచ్చారు? వెస్ట్రన్ నేవల్ కమాండ్కి ఇవ్వటం జరిగింది. దీనిని ప్రాజెక్ట్ 15B విశాఖపట్నం క్లాస్కి చెందింది ఇది. సో ఇది సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఇక్కడ నుంచి సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ టు సర్ఫేస్, రాకెట్ లాంచర్, టోర్పెడో లాంచర్, అన్ని రకాలమైన వ్యవస్థలను ఇది కలిగి ఉన్నది. సో ఇది INS ఇంపాల్కి సంబంధించి ముఖ్యమైన అంశము. సో INS ఇంపాల్కి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగితే ఇది వెస్ట్రన్ కమాండ్కి అందచేయటం జరిగింది. దీనిని డిజైన్ మరియు బిల్డింగ్ చేసినది మాజగావ్ డాక్ యార్డ్ అని ఇస్తాడు.
సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని ఇస్తాడు. అట్లా ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. భారత్లో అత్యంత వేగంగా నిర్మించబడిన షిప్పు ఇది ఐఎన్ఎస్ ఇంపాల్. ఇట్లా ఒక పాయింట్కి సంబంధించి 3-4 అంశాలని తీసి ప్రశ్న రూపొందిస్తున్నాడు. జాగ్రత్తగా చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫెన్స్ ఏరియాలో ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటు? ఒకటి నార్త్ ఈస్టర్న్ పేరు ఫస్ట్ టైం మనం ఇక్కడ చూస్తున్నాం. సెకండ్ పాయింట్ మనం 170 నుంచి 175 బై 2035కి రీచ్ అవటంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ అత్యంత వేగంగా నిర్మించబడింది కూడా ఈ షిప్పే అవ్వటం అన్నది ఇక్కడ హైలైట్ అవుతుంది. భారతదేశ మొత్తం నేవీ యొక్క సామర్థ్యాన్నే ఇది తెలియజేస్తున్నది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రశ్న ఇంపార్టెన్స్ అవుతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియా ఏషియా ఈ రెండు కూడా ఫ్రీ ట్రేడ్ పైన ఫిబ్రవరి 18 నుంచి 19, 2024లో రివ్యూ చేయాలని నిర్ణయించుకున్నాయి. నేను మీకు అభ్యర్థులకి ముందే చెప్పాను, 25th ఫిబ్రవరి ఎగ్జామ్ జరుగుతుంది అంటే దీనికన్నా 10 రోజుల ముందు వరకు వచ్చే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. అంటే 14th or 15th ఫిబ్రవరి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే 25th తర్వాత జరిగే సంఘటనలు ఏవైనా ముందుగానే మనకు న్యూస్ పేపర్లో కానీ ఇట్లా గవర్నమెంట్ కానీ తెలియజేస్తే అవి కూడా ఇందులో కౌంటే అవుతాయి. ఉదాహరణ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఫిబ్రవరి 18, 19 నాడు ఫ్రీ ట్రేడ్ మీద మీటింగ్ జరుగుతుంది. కానీ యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ ప్రింట్ అయ్యేది మొత్తం కూడా ఫిబ్రవరి 14కి కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమము, ఓ 2 రోజులు అటు ఇటుగా. సో 18th, 19th జరిగేది ఇక్కడ మనకి ఎగ్జామ్కి రాదు అనే ఆలోచనలో ఉంటాము. బట్ ఇక్కడ వచ్చి తీరుతుంది ఇది. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ మైండ్లో ఉండాలి. సరే, ఇక్కడ పాయింట్ ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. మొత్తం 10 దేశాలు ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. మయన్మార్, లావోస్, థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా 5, ఫిలిప్పైన్స్, బ్రూనై, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా. క్లియర్? 10 దేశాలు ఉన్నాయి. వీళ్ళు ఇండియాతో ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నది 2010లో సంతకం చేసినాయి. ఇదంతా కూడా ఇండియా. మన ఇద్దరం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్స్, అట్లా ఫ్రీ ట్రేడ్ అని పెట్టుకున్నాయి. సో ఫ్రీ ట్రేడ్ అంటే భారత్కి 10 రూపాయల లాభం వస్తే ఏషియన్కి కూడా 10 రూపాయల లాభం రావాలి. అంతే కదండి. ఇద్దరికి లాభం వస్తేనే, అది ₹1 అటు ఇటుగా లాభం వస్తేనే ఫ్రీ ట్రేడ్లో లాబ్ది అనేది ఉంటుంది. విచిత్రం ఇక్కడ చూడండి మీరు, ఏషియన్తో మనం ఫ్రీ ట్రేడ్ చేసుకున్నాక ట్రేడ్ డెఫిషిట్ అన్నది 2010లో $7.3 బిలియన్ ఉన్నది. అది 2023 వచ్చేసరికల్లా $47 బిలియన్ చేరింది. ఎవడైనా కొద్దిగా బుర్రనోడైనా కానీ ఈజీగా చెప్తాడు, ఆ రోజు భారత్కి ₹2 నష్టం ఉన్నది ఫ్రీ ట్రేడ్ వలన. ఫ్రీ ట్రేడ్ చేసుకునే సమయానికి ₹2 లాస్లో ఉన్నాము. లాస్లో ఉన్న భారత్ ఏంటి, ₹2 చిన్నగా ఒక ₹2 పాజిటివ్లోకి లేదా ₹3 వచ్చిన లాభము ఆనందించాలి. కానీ దరిద్రం వైఫై లాగా ఎట్టబట్టుకుంది, ₹2 లాస్ వచ్చేది ఫ్రీ ట్రేడు, ఇప్పుడు ₹40 లాస్కి వెళ్ళాము. సో దీన్ని ఎవడైనా ఫ్రీ ట్రేడ్ అంటాడా? ఫ్రీ ట్రేడ్ ఎవడైనా అంటాడా? ఇలాంటి ఒప్పందం భారతదేశానికి అవసరమా? కామన్ సెన్స్తో ఆలోచించండి. సో అదే ఇక్కడ ఫ్రీ ట్రేడ్ మీద ఒక్కసారి రివ్యూ చేసుకోవాలని చేస్తున్నారు. చూడండి, ఈ 10 దేశాలు అత్యంత పవర్ఫుల్ సౌత్ ఈస్ట్ ఏషియాలో. దీంతో జరుగుతున్న ట్రేడ్ చాలా విలువైంది. అట్లాంటి ట్రేడ్ని మనము రివ్యూ చేస్తున్నాం 2010 తర్వాత. సో దాదాపు 14 ఇయర్స్ తర్వాత రివ్యూ చేస్తున్నాం. ఆ రివ్యూ చేస్తున్నది కూడా మామూలు నార్మల్ కండిషన్లో రివ్యూ చేయట్లే. ఇంత ట్రేడ్ డెఫిషిట్ చూసిన తర్వాత ఇక మనకి ఇది సెట్ కాదురా బాబు అనుకొని వెళ్తున్నాం. సో ఇందుకని ఇది ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. ఏషియన్ నుంచి ఇంపోర్ట్స్ అంటే ఈ దేశాల నుంచి మన దేశానికి ఇంపోర్ట్ అవుతున్నవి $87 బిలియన్. మనం ఎగుమతి చేస్తున్నది $44 బిలియన్. సో ట్రేడ్ డెఫిషిట్ $47 బిలియన్ వచ్చింది ఇక్కడ. సో దీనిని బ్యాలెన్స్ చేసుకోవటం కోసమే ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ AITAG
టైం బాగాలేకపోతే అబ్రివేషన్ కూడా ఎగ్జామ్లో పడుతుంది, చూసుకోండి. ఏఐటిఏజిని బ్యాలెన్స్ చేయడానికి 2024లో ఫిబ్రవరిలో సమావేశం అవుతున్నాము. క్లియర్? ఇక్కడ ఏషియన్ అన్నది 1967లో ఏర్పాటు చేయటం జరిగింది. బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా సభ్య దేశాలు 10 ఉన్నాయి. దీని హెడ్ క్వార్టర్లు కూడా అడుగుతున్నాడు. మన టీఎస్పిఎస్సి గ్రూప్ 1లో అన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటి హెడ్ క్వార్టర్స్ని అడగటం జరిగింది. చాలా సందర్భాల్లో అడుగుతూ ఉంటాడు. సో ఏషియన్ హెడ్ క్వార్టర్స్ ఇండోనేషియా జకార్తాలో ఉన్నది. సో దీని యొక్క ఫస్ట్ మీటింగ్ ఏఐఎంఈ 2023 సింగపూర్లో నిర్వహించడం జరిగింది. ఏఐఎంఈ అంటే ఏషియన్ అంటే ఇవి ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఏషియన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ని ఏఐఎంఈ అంటారు. సో ఏషియన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఫస్ట్ది ఎక్కడ జరుగుతున్నది అన్నది కూడా మనకు ప్రశ్న వస్తుంది. సింగపూర్ అని ఆన్సర్ చేసుకో. సో ఏషియా ఇండియా 30 సంవత్సరాల తర్వాత ఇయర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ని 2022లో జరుపుకున్నాయి. సో ఏషియన్ ఇండియా ఫ్రెండ్షిప్ ఇయర్ అన్నది 2021, 2022, 2023 ఇట్లా కూడా ప్రశ్న వస్తుంది. 2022 అన్నది నీ ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే నీకు. ఇక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. ఇప్పటివరకు 10 దేశాలే అని మీకు చెప్పాను, 10 దేశాలని. ఈ 10 దేశాలతో పాటు 11వ దేశంగా ఈస్ట్ తైమూర్ యాజ్ ద 11th మెంబర్ యాడ్ అవుతున్నది. దీనికి లేటెస్ట్గా ఒక 1 month బిఫోర్ నవంబర్లో ఏషియన్ ఏషియన్ ప్రిన్సిపల్లీ అప్రూవ్డ్ అంటే రావటానికి అంగీకరించడం జరిగింది. సో ఈ ఈస్ట్ తైమూర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇది ఇండోనేషియా నుంచి 2002లో స్వతంత్రం పొందటం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ బ్రీఫ్గా ఇచ్చాను, అది చూసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు. ఈస్ట్ తైమూర్ దేని నుంచి స్వతంత్రం పొందింది? ఇండోనేషియా నుంచి స్వతంత్రం పొందింది. ఏషియన్లో యంగెస్ట్ కంట్రీ ఏది? యంగెస్ట్ అంటే కొత్తగా ఏర్పడిన కంట్రీ ఏది అంటే ఈస్ట్ తైమూర్. అంతే కదండి. 2002 నుంచి 2024 అంటే జస్ట్ ఒక 22 ఇయర్స్ అయింది ఇది ఏర్పడి, అంతే. అట్లా కూడా మనకు ప్రశ్న వస్తుంది. ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఒకటి ట్రేడ్ మీటింగ్ ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ, రెండవది ఎయిమ్ ఎక్సర్సైజ్ ఒకటి ఇంపార్టెంట్, మూడవది ఈస్ట్ తైమూర్ 11th కంట్రీగా వస్తున్నది. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఈసారి ఎగ్జామ్కి అన్ని విధాలా వస్తుంది. యుఏఈ నుంచి మనం దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్కి ఇకపై చెల్లింపులు భారత్ కరెన్సీలో రూపాయిలోనే జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం అండి. గతంలో కూడా మనము ఎకానమీ చెప్పేటప్పుడు చెప్పాను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెల్లింపులు అన్నది మనము ఒకటి రూపాయిలో చెల్లిస్తాము, రెండవది డాలర్లో చెల్లిస్తాము. క్లియర్? సో అయితే ఇక్కడ ఈ చెల్లింపులు అన్నది యుఏఈకి సంబంధించి ఒకటి ఆయిల్, రెండవది నాన్ ఆయిల్. క్రూడ్ ఆయిల్కి కాకుండా నాన్ ఆయిల్కి సంబంధించి రూపాయల్లో చెల్లించండి అని ఎప్పటి నుంచో 2 years బ్యాక్ నుంచి ఒప్పందం ఉంది, 2 సంవత్సరాల కింద నుంచి. బట్ ఆయిల్కి మాత్రం యాజ్ ఆన్ డేట్, సో డిసెంబర్ 2023 వరకు కూడా మనము డాలర్లోనే చెల్లిస్తూ వచ్చాము. బట్ హెన్స్ ఫోర్త్ అంటే జనవరి తర్వాత నుంచి యుఏఈ వాళ్ళు ఆయిల్కి కూడా మీరు రూపాయల్లోనే చెల్లించండి, ప్రాబ్లం లేదు మాకు. డాలర్లు అనుకున్నాం, అది అక్కర్లేదు, రూపాయల్లోనే చెల్లించండి అని చెప్తున్నారు. ఇది ఇక్కడ సారాంశము. అయితే EU కరెన్సీ ఏంటి అంటే దిర్హామ్. ఏంటండి? 1 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ ఈక్వల్ టు 22.68 ఇండియన్ రూపీస్. $1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని రూపాయలండి? 75 రూపీస్, 75 or 80 రూపీస్.
సేమ్ థింగ్ 1 dirham ఈజ్ ఈక్వల్ టు 22 ఇండియన్ రూపీస్. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇకపై మీరు చక్కగా దీంట్లోనే చెల్లించండి అన్నాడు. యుఏఈ ఎక్కడున్నది? ఇగో గల్ఫ్ కంట్రీస్లో ఈ ఏరియాలో ఉన్నది. సో ఇండియా యుఏఈ 2022లో కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఇంపార్టెంట్ లైను. 2023 జూలైలో యుఏఈతో రూపీ సెటిల్మెంట్కి ఒప్పందం కూడా చేసుకున్నాం. ఇండియా ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్కువగా రష్యా నుంచి జరుగుతున్నాయి. తర్వాత సెకండ్ సౌదీ అరేబియా, ఇదిగో ఇక్కడ ఉంది సెకండ్. థర్డ్ ఇరాక్ నుంచి జరుగుతున్నది. ఫోర్త్ యుఏఈ నుంచి జరుగుతున్నాయి. సో ఫోర్త్ జరుగుతున్నది. ఇకపై రూపీ సెటిల్మెంట్లోకి మనం వచ్చాము. ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఫస్ట్ టైం యుఏఈ తోటి మనము ఇట్లా ఆయిల్కి సంబంధించి చేసుకోవటం. నాన్ ఆయిల్కి అయితే ఆల్రెడీ ఉన్నది. ఇక్కడ మరికొన్ని ఇంపార్టెంట్స్. ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇద్దరూ కలిసి రాజస్థాన్లో డిజర్ట్ సైక్లోన్ అని ఆర్మీ ఎక్సర్సైజ్ని నిర్వహిస్తున్నారు. ఇదిగో అది కూడా అడుగుతాడు. సెకండ్ ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్, ప్రధానమంత్రి మోడీ accepts ఇన్విటేషన్ టు ఇనాగ్రేట్ BAPS హిందూ మందిర్ ఇన్ అబుదాబి. ఈ అబుదాబి కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, ఇగో ఇక్కడ నీకు కనిపిస్తున్నది చూడు అబుదాబి. ఇక్కడ పెద్ద మందిరాన్ని నిర్మిస్తున్నారు, కనిపిస్తున్నది కదా. ద BAPS హిందూ మందిర్ ఈజ్ ద ఫస్ట్ హిందూ టెంపుల్ ఇన్ అబుదాబి, యుఏఈలో. సో యుఏఈలో అది ఇస్లామిక్ కంట్రీ అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. సాధారణంగా మసీదులు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఒక హిందూ టెంపుల్ కనిపించడం ఇదే ఫస్ట్ టైము. ఈ హిందూ టెంపుల్ నిర్మాణం జరిగింది. దీన్ని మీరు వచ్చి, ఇగో ఇక్కడ మోడీ కనిపిస్తున్నారు చూడండి, ఇన్విటేషన్, మీరు వచ్చి ఓపెన్ చేయండి అంటే ఎస్ నేను వస్తాను అక్కడ హిందూ టెంపుల్కి అన్నాడు. జనవరి 22న అయోధ్య రామ మందిరంలో రామాలయం ఓపెనింగ్ ఉంది. జస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్లో, అంటే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ ఫిబ్రవరిలో ఈ టెంపుల్కి వెళ్ళి మోడీ ఓపెనింగ్ చేస్తాడు. సో ఇది ఇంపార్టెంట్. ఆయిల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా గుజరాత్ ఎమర్జెస్ యాజ్ ఇండియాస్ పెట్రో క్యాపిటల్. సో పెట్రో క్యాపిటల్ అంటే తెలుసు కదండి, ఇక్కడ ఆయిల్ రిఫైనరీస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నది దీని సారాంశం. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఈ న్యూస్ ఐటమ్ని పబ్లిష్ చేయటం జరిగింది. మన క్యాపిటల్ ఏది? నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ. అంతవరకైతే తెలుసు కదా. దీన్ని మనము దేశ రాజధాని అంటూ ఉంటాం. అదేవిధంగా ఫైనాన్షియల్ క్యాపిటల్ అని మనం ముంబైని పిలుస్తూ ఉంటాం. బొంబాయి ఏదైతే అది. అదేవిధంగా పెట్రో క్యాపిటల్ అని ఏ స్టేట్ని పిలవాలి? గుజరాత్ని పిలవాలి. సో అక్కడ అతిపెద్ద రిఫైనరీస్ ఉండటం జరిగింది. విత్ ది వరల్డ్ లార్జెస్ట్ గ్రాస్ రూట్ ఆయిల్ రిఫైనరీ ఇన్ జామ్నగర్ అండ్ OPAL పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఎట్ దహే ఇన్ Bharucha district. Gujarat is now recognized as the petro capital of India. అక్కడే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జామ్నగర్ రిఫైనరీ is the largest and most complex single site refinery in the world with 1.4 million barrels per day crude processing capacity. చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ కారణంగా దీనిని మనం పెట్రో క్యాపిటల్ అంటున్నామని చెప్తున్నాము. 2022-23లో భారత్ $157 బిలియన్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంది. సో దీనివల్ల మన రూపాయి విలువ బాగా పడిపోతుంది. అదే మనము క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాము, తప్పదు. దీనికి డాలర్ కాకుండా రూపాయిలో చెల్లిస్తే ఏం జరుగుతుంది? భారత్ రూపాయి బలపడుతుంది. అదే క్రూడ్ ఆయిల్కి డాలర్స్లో చెల్లిస్తే రూపాయి బలహీనం
అవుతుంది. సో అన్ని దేశాలతో ఇకపై క్రూడ్ ఆయిల్ని ఇందులోకి తీసుకొని వెళ్ళాలి, రూపాయల్లో చెల్లించటం. అందులో భాగంగానే మనము యుఏఈ తోటి ఇక్కడ సెటిల్మెంట్ కూడా చేసుకున్నాం ఫస్ట్. అందుకని ఇది ఇంపార్టెంట్ అవుతుంది మనకు. సో భారత్ తన ఎనర్జీ నీడ్స్లో 80% క్రూడ్ ఆయిల్ దిగుమతుల ద్వారానే చేసుకుంటుంది. భారత్లో మొత్తం 23 ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆయిల్ డిస్కవరీ అనేది అస్సాంలో జరిగింది, దిగ్బోయి 1880. ఫస్ట్ ఆయిల్ రిఫైనరీ అనేది 1901లో ఎస్టాబ్లిష్ చేశాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అన్నది లార్జెస్ట్ రిఫైనరీ కెపాసిటీ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో, పిఎస్యులో అంటే గవర్నమెంట్ వాటిల్లో. ప్రైవేట్లో అయితే జామ్నగర్, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఇది ప్రైవేట్ సెక్టార్లో లార్జెస్ట్ వన్. పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెండు కలిపితే మళ్ళీ ప్రైవేట్దే ఎక్కువగా ఉంది, జామ్నగర్. సో ఈ డేటా అంతా కూడా ఇక్కడ ఇంపార్టెంట్ మనకు. సో నెక్స్ట్ 4th వన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి. నిన్న క్లాస్లో కూడా చెప్పాను దాని గురించి. ఇది కేంద్రానికి మరియు కర్ణాటకకి, కేరళ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎందుకు జారీ చేసింది అంటే, కేరళలో కాసర్గఢ్ అనే ఒక డిస్టిక్ ఉన్నది. సో ఈ డిస్టిక్లో అక్కడ ఒక పెద్ద కొండ ప్రాంతం ఉన్నది. ఈ కొండ ప్రాంతంలో మించన్పాడు అనేది, అక్కడ ఈ ఎండోసల్ఫాన్, సో ఎండోసల్ఫిన్ ఐడియా ఉంది కదండి, కెమికల్ అది. సో ఆ వేస్ట్లు అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఇక్కడ డంప్ చేస్తున్నారు. ఇక డంప్ చేయటం వలన అది ఇక్కడ సాయిల్లో కలిసిపోయి ప్రమాదం ఏర్పడుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉండే గిరిజన తెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు మనకు విశాఖపట్నం దగ్గర నెంబర్ ఆఫ్ కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదండి, కెమికల్ ఇండస్ట్రీస్. ఈ కెమికల్ ఇండస్ట్రీస్లో వేస్ట్ అంతా తీసుకొని వెళ్ళి అరకు, ఎంత బాగుంటుంది అక్కడ పీస్ఫుల్గా. అరకు కానీ లేకపోతే ఆ కొండ ప్రాంతాల్లో అక్కడెక్కడైనా పడేస్తే ఈడు బాగానే ఉంటాడు, విశాఖపట్నంలో ఆ కెమికల్ వాడు చక్కగా ఏసీలో కూర్చుంటాడు. కానీ ఇక్కడ అరకులో ఉండే మన సోదరులు ఏమైపోతారండి? సో అదే ఇక్కడ జరిగింది, సేమ్ సిచ్యువేషన్. సో ఈ ఎండోసల్ఫాన్ వేస్ట్ ఇలా మీరు డంప్ చేయటం వల్ల అక్కడ నష్టం ఏర్పడుతుందని చెప్పారు. సో దాన్ని ఇక వీళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఎండోసల్ఫాన్ అన్నది ఆర్గానో క్లోరైన్ పెస్టిసైడ్ అంటే క్రిమి సంహారం, పంటలకి వాడుతూ ఉంటాం. ఇది మనుషుల శరీరం పైన ఎస్పెషల్లీ న్యూరలాజికల్ సిస్టమ్ మీద బాగా ప్రభావం చూపుతుంది. మనకు స్టాక్హోమ్ కన్వెన్షన్ జరిగింది 2001లో. ఇది 2004 నుంచి అమల్లోకి వచ్చింది. నిరంతర సేంద్రియ కాలుష్య కారకాలని నియంత్రించడంపై ఈ స్టాక్హోమ్లో అందరూ సంతకాలు కూడా చేశారు. ఇట్లాంటి భయంకరమైన కెమికల్స్ని 100 గ్రాములు వాడాలంటే దాన్ని నువ్వు తగ్గించుకుంటూ 80, 60 అట్లా చెయ్యి. అంతేగాని 100 గ్రాముల చోట 120 గ్రామ్స్ వాడుతూ పోవద్దు అనేది స్టాక్హోమ్ కన్వెన్షన్ యొక్క సారాంశం. నిరంతర సేంద్రియ కాలుష్య కారకాలు, పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ, వాటిని నియంత్రించడానికి జరిగిన ఒప్పందమే స్టాక్హోమ్ కన్వెన్షన్. 2001లో జరిగింది, 2004లో అది అమల్లోకి వచ్చింది. దానికి అనుగుణంగా ఎన్జిటి కేంద్రానికి, కర్ణాటకకి, కేరళకి నోటీసులు జారీ చేసింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్. సో ఈ డేట్ 25th డిసెంబర్ తెలిసిందే కదా, వాజ్పేయి గారి బర్త్డే నాడు. ఈ మిషన్ కర్మయోగి వర్షన్ 2.0ని ప్రారంభించారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీస్ కెపాసిటీ బిల్డింగ్ అనేది మిషన్ కర్మయోగి 2020లో ప్రారంభమైంది. సివిల్ సర్వెంట్స్ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రూల్స్ బేస్డ్ నుంచి రోల్ బేస్డ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. మీరు రేపు గ్రూప్ 1లో అది ఏపీ అయి ఉండొచ్చు, తెలంగాణ అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ అక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ అనేది ఉన్నది. ఆ గవర్నెన్స్లో రూల్ బేస్డ్ నుంచి రోల్ బేస్డ్ అనే టర్మ్ వాడితే స్కోర్ అన్నది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో అట్లాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ కర్మయోగి 2.0 ఈ కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్లను టచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వీళ్ళు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESS 4000 మెగావాట్ల అభివృద్ధికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్కి అనుమతి ఇచ్చారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అన్నది 2005లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా 40% క్యాపిటల్ కాస్ట్ అన్నది BESSకి కేంద్రం అందిస్తున్నది. ఇప్పుడు నేను సోలార్ ద్వారా మన భాషలో చెప్పుకుందాం. సోలార్ ద్వారా విద్యుత్ తయారు చేశా. సో విద్యుత్ తయారు చేసిన తర్వాత నేను ఉదాహరణకి 200 వాట్స్ విద్యుత్ తయారు చేస్తే కేవలం 80 వాట్స్ మాత్రమే వాడుకున్నా. ఇంకా 120 వాట్స్ని ఏం చేయాలి? వృధా అయిపోతుంది. అందుకని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టు బ్యాటరీలో స్టోరేజ్ చేస్తే బాగుంటుంది కదా. అదే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటే. మనం కూరలు పచ్చళ్ళు మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అట్లా మిగిలింది ఈ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో పెట్టుకోవాలి. సో ఈ సిస్టమ్ అన్నది మన దగ్గర తక్కువగా ఉంది. దీన్ని బాగా పెంపొందించుకోవాలి. మీ ఇంటి దగ్గర సూర్యుడు వస్తాడు కదండి, మీ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టకపోయినా బయటికి చూసే సూర్యుడు కనిపిస్తాడు కదా, అక్కడి నుంచి ఎనర్జీ తయారు చేసుకోగలుగుతాం కదా. మరి తయారు చేసుకున్నది మన ఇంట్లోనే స్టోరేజ్ చేసుకునేటట్టు, పెద్ద పెద్ద ప్లాంట్లో తయారైతే స్టోరేజ్లు ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవటమే ఈ స్టోరేజ్ సిస్టమ్. మరి దీనికి ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఈ 100 రూపాయల ఖర్చులో కేంద్ర ప్రభుత్వమే ఒక 40 రూపాయలు నేను ఇచ్చేస్తాను, మిగిలిన 60 రూపాయలని నువ్వు అంబానీ దగ్గరో ఆదానీ దగ్గరో పట్టుకొచ్చుకొని తెలుపుతుంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీనినే వయబిలిటీ గ్యాప్ ఫండ్ VGF అని పిలుస్తారు. సో ఈ ప్రాజెక్టు 3 ఇయర్స్కి అప్రూవ్ చేశారు, 2023 నుంచి 26 వరకు. అప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అందులో 40% ఇస్తారు. రాకపోతే ఏంటండి, పాత సామాన్ ఒకటికి వేసుకోవటమే, ఏమి ఉండదండి, అంతే కదా. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని రిలీజ్ చేయటం జరిగింది. సో PLFS అన్నది 2015 నుంచి ప్రారంభమైంది. ఇది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నది 2022లో 47.9 ఉంటే 2023కి వచ్చేసరికల్లా 49% అయింది అర్బన్లో. అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ బాగా పెరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ రేటు 7.2 ఉంటే ఎప్పుడు 2022లో, 2023లో 6.6కి తగ్గింది. అంటే భారతదేశంలో నిరుద్యోగిత తగ్గింది. ఈ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరిగింది అని నివేదిక వచ్చింది. ఇది ఎకానమీ అప్పుడు ఇంపార్టెంట్, ఒకసారి ఒట్టిగా అట్లా మైండ్లో ఉంచుకోండి. ఎకానమీకి అప్పటికి అప్డేట్స్ ఇంకా వస్తాయి, అవి నేను మీకు ఇస్తాను. నెక్స్ట్ పాంగ్డామ్ వైల్డ్ లైఫ్ శాంచురీ హిమాచల్ ప్రదేశ్లో ఇది ఉన్నది. సో కాంగ్రా డిస్టిక్ దీన్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా 85లో ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఒక లేక్ కూడా ఉందండి, పాంగ్డామ్ లేక్ అనేది. దీన్ని 1975లో నిర్మించారు. ఈ పాంగ్డామ్ లేక్కి ఇంకొక పేరు కూడా ఉంది, మహారాణా ప్రతాప్ సాగర్. సో ఈ పాంగ్డామ్ లేక్ని 2002లో రామ్సార్ సైట్గా గుర్తించడం జరిగింది. రామ్సార్ సైట్ నేను చాలాసార్లు ఇప్పటికే చెప్పాను. 1975లో ఇరాన్లో రామ్సార్ ప్రాంతంలో చిత్తడి నేలల పరిరక్షణలో భాగంగా జరిగిన ఒప్పందం. అందులో ఇది కూడా, ఈ లేక్ కూడా ఉన్నది, పాంగ్డామ్ లేక్. సో అయితే ఇప్పుడు కథ ఏంటి అంటే, ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈ PDWS అంటే పాంగ్డామ్ వైల్డ్ లైఫ్ శాంచురీ చుట్టూ 1 కిలోమీటర్ వరకు ఈకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఇది ఇక్కడ ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది కదా, ఈ 1 కిలోమీటర్ వరకు ఈకో సెన్సిటివ్గా ప్రకటించారు. ఈకో సెన్సిటివ్ ప్రకటించారంటే అక్కడ నువ్వు చెట్టు నరికావంటే మనిషిని చంపినట్టే ఫీల్ అయిపోయి జైల్లో వేస్తారు. సో అంత ఎన్విరాన్మెంట్ చట్టాలన్నీ కూడా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవుతాయి. ఇంపార్టెంట్, ఇక్కడ పెద్ద సాగర్ కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పింది ఇదే, మొత్తం ఫారెస్ట్ ఏరియా, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ లేక్ ఉంటుంది, పాంగ్డామ్ లేక్.
నెక్స్ట్ ఇండియా స్కిల్ రిపోర్ట్ 2024 వచ్చింది. దీన్ని వీబాక్స్ సంస్థ, ఏఐసిటిఈ మరియు ఇతర సంస్థలతో కలిపి ఇండియా స్కిల్ రిపోర్ట్ 2024ని విడుదల చేసింది. దీని యొక్క థీమ్ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్, స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ. ఇందులో తెలంగాణలో ఎక్కువ ఉపాధి లభించింది. 18 నుంచి 21 సంవత్సరాల వాళ్ళు 85% ఈ స్కిల్ పొంది జాబ్ సాధించారని చెప్పింది. 26 నుంచి 29 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు గుజరాత్లో ఎక్కువ మంది జాబ్ సాధించారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అని చెప్పింది. ఎక్కువ యువత నెంబర్ ఆఫ్ పీపుల్గా చూస్తే యువత ఉపాధి పొందింది తెలంగాణ మరియు కేరళ రాష్ట్రాల్లోని ఇండియా స్కిల్ రిపోర్ట్ 2024 తెలియజేసింది. నెక్స్ట్ అసలు చూస్తున్నారు కదా, ఒకప్పుడు ఈ లక్నో ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ తెలిసిందే కదా, వాడు కత్తులతో చంపేటోడు. అదో చిన్న గన్ను, అదో పెట్టెలు కొట్టే గన్ లాగా ఉంటుంది, దాంతో చంపేటాడు. క్రైమ్ రేట్ విపరీతంగా ఉంటుంది ఉత్తరప్రదేశ్ ఒకటి, బీహార్ ఒకటి. 5 రూపాయలకు కూడా మర్డర్ చేసి వస్తారు వీళ్ళు. అంత పేదరికం ఉంది. రాజకీయ నాయకులది తప్పది. వాళ్ళు దొంగతనాలు చేయిస్తున్నది వీళ్ళతోటే, పాపం ప్రజలతోటి. సో అట్లాంటిది ఈ మోడీ వచ్చిన తర్వాత డిజిటల్ ఇండియా అవన్నీ బాగా తెలిసినవే కదా. చూడండి ఇది ఎట్లుందో. ఇది హాలీవుడ్ మూవీలో టామ్ క్రూజ్ గాడి మూవీ లాగా ఉన్నది. ఇక్కడ బ్యాట్మెన్, స్పైడర్ మ్యాన్ మూవీస్ చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇదే ఆర్టిఫిషియల్ సిటీ, భారత్లో ఫస్ట్ ఆర్టిఫిషియల్ సిటీ లక్నోలో ఎస్టాబ్లిష్ అవుతుంది. యూపీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు లక్నోలో ఏఐసిటీని డిజైన్ చేసి డెవలప్ చేసి ఆపరేట్ చేస్తామని తెలియజేశారు. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారము గ్లోబల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మార్కెట్ $137 బిలియన్ ఉన్నదండి. సో ఇది ఎవ్రీ ఇయర్ 37% యాన్యువల్ గ్రోత్ తోటి వెళ్తున్నది. ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూడొచ్చు మీరు. సో యూపీ గవర్నమెంటు నాడార్గంజ్ ప్రాంతంలో దీన్ని ఎస్టాబ్లిష్ అన్నది చేస్తున్నది. ఇంకా కాలేదు, అవుతుంది ఇది త్వరలో. సో ఇది మనము ఈరోజు ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాము. సో సిస్టమేటిక్గా ఫాలో అవుతూ రండి, మంచి స్కోర్ చేసుకోవచ్చు. సో గ్రూప్ 2 ఏపీపీఎస్సీ వాళ్ళు రివిజన్స్ బాగా చేయండి. ఈ టైము చదివిందాన్ని 1-2 సార్లు చేస్తూ వెళ్ళండి. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఈ 1 వీక్లో నేను మీకు టీఎస్పీఎస్సీ బోర్డు చూసి మీకు క్లారిటీ ఇస్తాను. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.